అండర్స్టూడ్. అంటే నేను కొంచెం బాగా తయారవుతా. అంటే చిన్నప్పటి నుంచి నాకు అలవాటు ఉంది. 500 రూపాయల డ్రెస్ అయినా సరే మా ఫాదరోళ్ళు కొనిచ్చిన 500 రూపాయల డ్రెస్ అయినా 1000 రూపాయలు బిలో 1000 రూపీస్ డ్రెస్లే కొనిచ్చేవాళ్ళు. కొనిచ్చిన వాటిలోనైనా సరే నేను ఫెయిర్ అండ్ లవ్లీ అప్పటి రోజుల్లో ఫెయిర్ అండ్ లవ్లీ పూసుకొని నీట్గా పౌడర్ వేసుకొని నీట్గా తయారయ్యే నీట్గానే వెళ్ళేదాన్ని. పిచ్చి పిచ్చిగా ఎప్పుడూ ఉండేదాన్ని కాదు. ఇంట్లో కూడా పిచ్చి పిచ్చిగా ఎప్పుడు నన్ను చూడరు. మా పేరెంట్స్ని అడగండి కావాలంటే, బంధువులను అడగండి కావాలంటే, ఎవరైనా అడగండి. నాకు అది ఫ్రమ్ ద బిగినింగ్ నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్. అది నేను ఎంత ఉంటే నా దగ్గర 1000 రూపాయలు ఉంటే 1000 రూపాయలు తయారవుతా, 1,00,000 రూపాయలు ఉంటే 1,00,000 రూపాయలు తయారవుతా, 1,00,000 రూపాయలు ఉంటే 1,00,000 రూపాయలు తయారవ్వగలను. లేదు 100 రూపాయలున్నా 100 రూపాయలు అయినా అందంగా తయారవుతా. ఎందుకంటే ఫెయిర్ కాబట్టి దానికి ఎక్కువ అవసరం లేదు. ఫెయిర్నెస్కి ఫెయిర్గా ఉన్న లేడీస్కి ఎక్కువ తయారవ్వాల్సిన అవసరం లేదు. ఆ తయారయ్యే తీరులో ఉంటుందన్నమాట. కొంచెం పద్ధతిలో ఉంటుంది తేడా, అంతే తప్పితే ఇంక వేరే తేడా ఏమీ ఉండదు. సో నాకు ఇంట్రెస్ట్ కాబట్టి నేను ఇంట్రెస్ట్గానే రెడీ అవుతా. అయితే ఓసారి మాడపడుచు వచ్చింది. మా పక్కింట్లో నుండి మాడపడుచు, ప్రియా నువ్వు కొంచెము చిరిగిపోయిన చీరలు అట్లాంటివి కట్టుకో ప్రియా, కొంచెము నువ్వు మరి మంచి చీరలు అట్లా కట్టుకోవద్దు అని. అంటే ఏం అక్క అన్న. అంటే వాళ్ళు వదిన అంటే వాళ్ళ కోపం, ఎందుకని నాకు తెలీదు. వదిన అని పిలిచా ఫస్ట్. వదిన అంటే అక్క అని పిలవమంది మా పెద్ద ఆడపడుచు. రెండో ఆడపడుచుని అక్క అన్న. నేను అక్కన ఎలా అవుతాను, నేను వదిన అవుతానంది. అమ్మో వీళ్ళు బాబు అనుకోని నేను ఏం పిలవాలో నాకు తెలీదు. సరే నేను అక్క అని పిలిచేదాన్ని. పద్మకు వచ్చి ప్రియా నువ్వు పిచ్చి పిచ్చి చీరలు కట్టుకో, చిరిపోయిన చీరలు కట్టుకో అంది. అదేంటక్క, దేనికక్క అన్న. అంటే కాదు ప్రియా, నిన్ను చూసి తట్టుకోలేకపోతున్నాడు నారాయణ, నేను చూసి తట్టుకోలేకపోతున్నాడు, అందుకనే హరాస్ చేస్తున్నాడు, నువ్వు చిరిపోయిన చీరలు అట్లా తయారవు అన్న. అట్లా నాకు అసలు అలవాట్లేదక్క ఫస్ట్ నుంచి. నాకు ఎట్లా ఉండాలంటే నాకు అట్లా ఉండడం, ఎంతలో ఉండాలంటే అంతలో ఉండమే నాకు అలవాటు. నాకు అలా చినిగిపోయిన చీరలు, నలిగిపోయిన చీరలు, జుట్టు చింపేసేసుకొని, లేదా కార్తీక దీపంలో హీరోయిన్ మూసుకున్నట్టు రంగుకి నలిపేసేసుకొని మొహాన్ని నేను అలాగే పూసుకొని, నాకు అసలు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, నాకు అసలు అలవాటు లేదక్క. నాకు ఉన్న దాంట్లోనే నాకు తయారవడమే అలవాటు తప్పితే నాకు అట్లా అలవాటు లేదక్క అన్న. నీకు అర్థం కావట్లేదు ప్రియా అంది. ఏమో ఎందుకు అర్థం కాదు, నాకు అర్థం కాలేదు. నిజంగా నాకు అర్థం కాలేదు. ఆయన మీనింగ్ ఏంటో నాకు అర్థం కాలేదు. ఎందుకు నన్ను హింసలు పడుతున్నాడో నాకు అర్థం కాలేదు. తర్వాత అర్థమయ్యింది, ఇప్పుడు మీకు అర్థమయ్యి ఉన్నట్టుంది ఎందుకు హింసలు పడుతున్నాడు అన్న విషయం. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, నాకు లేట్గా అర్థమైంది. కాకపోతే ఇప్పుడు కాదు, నాకు ఆఫ్టర్ 10 years అర్థమైంది. అంటే అంత మెచ్యూరిటీ లేని మైండ్ అనమాట. అంటే అంత నాలెడ్జ్ లేని మైండ్. అంటే మా ఫాదర్ పెంపకం అలాంటిది. ఏదో కళ్ళు దించుకొని వెళ్ళాలి, చదువుకోవాలి, రావాలి, వర్క్ చేసుకోవాలి, చదువుకోవాలి, కళ్ళు దించుకోవాలి, అంతవరకే. అంతే తప్పితే బయట విషయాలు నాకేమీ తెలియదు. సో నాకు ఆ నాలెడ్జ్ అసలు లేదు. ఎందుకన్నది ఇప్పుడు మీకు అర్థమైంది, ఆమెకు అర్థమైంది, నాకైతే అర్థం కాలేదు. అప్పుడు నేను ఇదే చెప్పా అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 5 years కంబైన్ ఫ్యామిలీలోనే ఉన్నాము. ప్రెగ్నెన్సీ రాలేదు. ప్రెగ్నెన్సీ అంటే ఫస్ట్ 6 months అసలు నాకు తెలియదు, వాట్ ఈజ్ వాట్ అన్నది కూడా తెలియదు. ఆ తర్వాత సరే ఓకే, తర్వాత ఏదో పీసీఓడి అన్నారు. సరే అపోలో హాస్పిటల్లో చూపించుకోమన్నారు. వెళ్ళి చూపించుకున్నాను. వెయిట్ రెడ్యూస్ అవ్వాలన్నారు. తర్వాత వచ్చేసి డిఎన్ఏ చేసింది డాక్టరు. డిఎన్ఏ చేసిన తర్వాత ట్యూబెట్లీ ప్రెగ్నెన్సీ వచ్చింది. ఆ ప్రెగ్నెన్సీ వచ్చి ట్యూబ్లో వచ్చింది. అది కూడా ఏదో మల్టిపుల్ ప్రెగ్నెన్సీ అంట. అది బ్లాస్ట్ అవుతుందని అది రిమూవ్ చేశారు. రిమూవ్ చేసిన 6 months వరకు ప్రెగ్నెన్సీ రాకూడదన్నారు. ఆఫ్టర్ దట్ మళ్ళీ ఏదో సంథింగ్ మెడికేషన్స్ అట్లా ఏదో మొత్తానికి ఒక 4 years తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రేమ్ 95లో పెళ్ళైతే 2000లో పుట్టాడు ప్రేమ్. 2000 వరకు ప్రెగ్నెన్సీ రాలే. ఎవ్రీ మంత్ పెళ్ళైన నెల దగ్గర నుంచే నాకు కొంచెం, అంటే మాది పోలీస్ ఆఫీసర్స్ ఫ్యామిలీ కదా,
మాకెట్లుంటుందంటే మూవీకి వెళ్ళామనుకోండి, వాళ్ళే అంటే మా ఫాదర్ స్ట్రిక్ట్ ఆఫీసర్ కాబట్టి మూవీకి వెళ్ళామనుకోండి, వాళ్ళే కానిస్టేబుల్సే వీళ్ళే అంతా అంటే స్ట్రిక్ట్ ఆఫీసర్ కాబట్టి వాళ్ళకి ఒక అభిమానం ఉంటుంది కదా థియేటర్ వాళ్ళకి. వాళ్ళే స్నాక్స్ అట్లా పంపించేవాళ్ళు అన్నమాట చిన్నపిల్లలు అని చెప్పి. ఇంటికి ఎవరైనా వస్తున్నారనుకోండి, ఆయన డబ్బులు తీసుకోడు కదా, స్వీట్స్, హాట్లు, స్వీట్లు, లేకపోతే ఐస్ క్రీమ్స్ ఇట్లాంటివి తెచ్చిచ్చేవాళ్ళు. పిల్లలు ఉన్నారు కదా అని చెప్పి అట్లాంటివి తెచ్చిచ్చేవాళ్ళు. స్వీట్స్, ఫ్రూట్స్, ఐస్ క్రీమ్స్ డోకా లేకుండా ఫ్రిడ్జ్ నిండా ఉండేవి, ఎప్పుడు ఉండేవి ఫ్రిడ్జ్ నిండా. అంటే అవైతే రిజెక్ట్ చేయరు కదా అన్న ఉద్దేశంతో, అంటే అదే అభిమానంతో తెచ్చిచ్చేవాళ్ళు. డబ్బులు తీసుకోరన్న అభిమానంతో వాళ్ళ పని మంచిదైతే మంచి చేసేవాళ్ళు. దర్గా కూడా అప్పుడు ప్రాబ్లంలో ఉంది. అప్పుడు దర్గా మెట్లో ఉన్నప్పుడు దర్గా కూడా గొడవల్లో ఉంటే సాల్వ్ చేశారు. ఆమె ఎవ్రీ వీక్ వచ్చి ఆమె దర్గాలో ఉన్నామా అంటే ఓనర్స్కి వాళ్ళేదో పిల్లలు వాళ్ళకి ఉంటాయి కదా, ముస్లిమ్స్ అంటే మొదటి భార్య, రెండో భార్య పిల్లలు అట్లా. ఒక ఆమె వచ్చేసి వీక్లీ వన్స్ మాకు ఒళ్ళు రుద్ది కూడా స్నానం కూడా చేయించేది. సో అట్లా అభిమానం కొద్దీ వాళ్ళు చేసేవాళ్ళు. అట్లాగా ఉండేది. టెంపుల్స్కి అట్లా వెళ్ళామనుకోండి, లైన్లో ఏం నిలబడం స్ట్రైట్ అవే తీసుకెళ్ళిపోయి దర్శనం చేయించుకొని తీసుకొస్తారు. ఇదే మాకు తెలిసిన అలవాటు. ఎక్కడైనా వెళ్తే తిరుపతి, షిర్డి కాదు అప్పుడు పుట్టపర్తి, తిరుపతి. బంధువులకు కూడా పంపించేవాళ్ళు కాదు, ఒక్క మా పెద్దనాన్న వాళ్ళ ఇంటికి పంపించేవాళ్ళు సమ్మర్ హాలిడేస్కి. ఇంకెవ్వరు బంధువులకి బయటికి పంపించేవాళ్ళు కాదు మా ఫాదరు. అంతా చాలా స్ట్రిక్ట్గా పెంచారు కాబట్టి అంత కన్నింగ్ నాలెడ్జ్ కానీ లేకపోతే ఇంకే నాలెడ్జ్ నాకు అసలు ఇవ్వు. లేకపోతే సరే ఓకే, ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే రీజన్ ఉంది. అంటే అప్పటి రోజుల్లో ఏమంటే వాళ్ళకి మనీ వచ్చేది. మనీ వస్తుంటే మా ఇంట్లో ఎట్లుండేదంటే సిస్టము 100 రూపీస్ ట్యూషన్ ఫీజు, 100 రూపీస్ కట్టాలి. మా ఫాదర్ శాలరీ ఎంతో నాకు తెలీదు. మమ్మీ 100 రూపీస్ కావాలి, ట్యూషన్ ఫీజు కట్టాలి అని అడిగితే, తెలుసు కదా తాళాలు పిల్లో కింద ఉంటాయి, తెలుసు కదా తాళాలు, తీసుకొని వెళ్ళేసి బీరువాలో నుంచి తీసుకొని వెళ్ళి కట్టేసేసేసాయి, నన్ను అడగడం ఎందుకనేది మా అమ్మ. అంటే వాళ్ళకి పిల్లల మీద అంత నమ్మకం. ఇప్పుడు నా పిల్లలకి నేను అదే చెప్తా. ఎందుకంటే ఎప్పుడు ఏమైనా మనం ఇట్లా గట్టిగా పడితే పిల్లల్ని, వాళ్ళకి ఏంటంటే దాని మీద ఇది వస్తుంది. ఇప్పుడు నా పిల్లలిద్దరికీ నాకు లాక్ నెంబర్ తెలుసు. నేను చెప్పేస్తా, ప్రేమ ఓపెన్ చేయడు లాకరు, వాడికి ఇష్టం ఉండదు. వాడికి కొంచెం సిస్టమేటిక్ మనిషి, వాడు అసలు ఓపెన్ చేయడు. డబ్బులు ఇచ్చినా ఎక్కువ తీసుకోడు. ఓ 500-1000 రూపీస్ పెట్టుకుంటాడు పాకెట్లో. అవసరమైతే పేటిఎంలు ఉన్నాయి కదా, ఇవి ఉన్నాయి కదా, గూగుల్ పే చేయొచ్చు కదా అన్న ఉద్దేశంలో ఉంటాడు తప్పితే డబ్బులు ఎక్కువ అసలు పెట్టుకోనాడు. వయసు అట్లా కాదు. వయసు ఓపెన్ చేసేసి డబ్బులు తీసేసుకొని పెట్టేసేసుకొని వెళ్ళిపోయి అన్న చెల్లెలు ఇద్దరు వెళ్ళిపోయి మొత్తం ఎంజాయ్ చేసేసి వచ్చేస్తారు. మమ్మీ బ్యాలెన్స్ డబ్బులు పెట్టానంటది. సరే అమ్మ అంట. తీరా చూస్తే 10 రూపీస్ కట్టలు ఉంటాయి అన్నమాట. సో వాళ్ళకి ఇప్పుడు ఆ కన్నింగ్నెస్ లేదు. పిల్లల్లో కూడా ఇద్దరికి కన్నింగ్నెస్ రాలేదు. ఎందుకంటే నేను పెరిగిన వాతావరణంలో వాళ్ళని కూడా పెంచాను. సో వీళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎట్లుండేదంటే, అప్పుడు ఉండేది నెల్లూరులోనే హనార్పురంలో ఒక ఏరియా, చింతారెడ్డిపాలెం, బ్రహ్మదేవం, 3 ఏరియాస్లో ఉన్నాయి స్కూల్స్. అప్పుడు 3 కాలేజెస్, అప్పటికి స్కూల్ స్టార్ట్ అవ్వలేదండి. కాలేజెస్ నుంచి మనీ వచ్చేది బల్క్గా ఇట్లా పెద్ద బ్యాగ్స్లో తీసుకొచ్చేవాళ్ళు అన్నమాట. ఇట్లా డబ్బులు కట్లు తీసుకొచ్చి పెట్టేవాళ్ళు, మొత్తం పెట్టేవాళ్ళు. పెడితే ఏంటంటే మా డ్యూటీ ఏంటంటే, ఇంట్లో వాళ్ళ డ్యూటీ ఏంటంటే ఇట్లా కౌంట్ చేయాలి. అంటే పలానా మనిషి తెచ్చిన డబ్బులు ఉన్నాయా, రౌండ్గా కూర్చొని కౌంట్ చేయాలన్నమాట. సరే కౌంట్ చేయడం నేర్పించింది రామక్క. సరే ఇట్లా నేను కౌంట్ చేసేసి అని పెట్టేసేదాన్ని, కౌంట్ చేసి పెట్టేసేదాన్ని. అంతా అయిపోయిన తర్వాత ఆమె రాసేసుకొని వచ్చేసింది అమౌంట్ అని చెప్పేసి వాళ్ళని పంపించేసేది అనమాట. అట్లాగా ఆమె తీసుకెళ్ళిపోయి ఆమె బీరువాలో పెట్టేసుకునేది రమక్క. అంతవరకే నాకు తెలుసు. నాకు అంతకు మించి నేను పట్టించుకునేదాన్ని కూడా కాదు. నాకు దాని మీద అసలు దృష్టి లేదు,
అవసరం లేదు, దృష్టి లేదు, నాకు అసలు ఆ నాలెడ్జే లేదు. ఫస్ట్ పాయింట్, నాకు ఆ నాలెడ్జే లేదు. డబ్బులు ఉంచుకోవాలి, కూడబెట్టుకోవాలి, దాచిపెట్టుకోవాలి అన్న నాలెడ్జ్ ఫస్ట్ పాయింట్ నాకు అసలు లేదు దాని గురించి. సో అదే అయింది. అయిన తర్వాత ఒకరోజు నారాయణ గారు ఏమన్నారంటే, నీకు ఆశ నీకు నీకు డబ్బులంటే ఓసారి పిలిచారు. పిలిచి, ఏంటి నీకు డబ్బులంటే నగలంటే పిచ్చంట కదా అని అడిగారు. అడిగితే డబ్బులంటే నగలంటే పిచ్చేంటి అంటే, నాకు అప్పటి రోజుల్లో క్వశ్చన్ అడగడం కూడా ఆయన్ని తిప్పి క్వశ్చన్ అడగలన్నా కానీ నాకు భయం వేసేది. ఆయనేమో ఇంత ఉండేవాడు మనిషి, నాకేమో ఆయన చూస్తేనే షివరింగ్. నాకు అసలు అర్థమయ్యేది కాదు ఆయన ఏం మాట్లాడుతున్నాడు. నీకు పిచ్చంట కదా అన్నాడు. డబ్బులంటే నగలంటే పిచ్చేంటి అని నాకు అసలు అర్థం కాలేదు. అర్థం కాకుండా నాకు అసలు అర్థం కాలే, ఆ డైలాగ్కి మీనింగే నాకు అర్థం కాలే. అర్థం కాకపోతే సరే అని చెప్పి నేనేం మాట్లాడేదాన్ని కాదు అప్పుడంతా. సరే ఏమో నాకు ఏం అర్థం కాలే, నాకు ఇప్పటికీ అర్థం కాలే దాని మీనింగ్. సరే అని ఎందుకు అన్నాడో కూడా నాకు అర్థం కాలే. సరే అని నేను వెళ్ళిపోయిన తర్వాత అంటే ఆయన ఏమనుకున్నాడంటే, అబ్బో మా ఇంటికి వచ్చేసింది, ఇన్ని డబ్బులు తీసేస్తుంది, ఎక్కడ ఆశపడిపోతుందో అని. ఆశ కాదు కదా, నాకు అసలు అదృష్టే లేదు. లేనప్పుడు ఆశ ఎక్కడి నుంచి వస్తుంది. ఒకరోజు రమక్క లేదు, ఆయన బీరువా తాళాలు తీసుకొచ్చి బీరువా ఓపెన్ చేసి ఒక 10,000 ఐ థింక్ 10,000 1,50,000 ఎంతో సంథింగ్ ఇమ్మన్నారు. అంటే నేర్పించారు కదా, కట్టలు ఇట్లా లెక్క పెట్టడము, ప్యాక్ చేయడము, బ్యాండేజ్ పెట్టడం అంతా నేర్పించారు కదా. సో డబ్బులు తీసి అన్నారు. సరే అని చెప్పి నేను బీరువా పూర్తిగా కూడా తెరవల. రెండు బీరువా అంటే ఇట్లా 2 ఓపెన్ ఉంటుంది గోద్రేజ్ బీరువాలో. నేను పూర్తిగా కూడా తెరవల. వన్ సైడ్ తెరిచాను, డబ్బులు కనిపించాయి. ఆయన అడిగిన డబ్బులు 50,000 1,00,000 అది తీసేసి మళ్ళీ వేసేసి ఇట్లా లాక్ వేసి తీసుకెళ్ళిపోయి ఆయనకి ఇచ్చేసి ఆ లాక్ ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత ఆ డబ్బుల్ని మనవి అనుకునేవు మనవి కాదు, అవన్నీ బయట వాళ్ళవి అన్నారు. ఆయన ఎంతగా మాట్లాడాడు కూడా నాకు తెలీదు. అంటే ఎక్కడ అమ్మో ఇన్ని డబ్బులు ఉన్నాయా అని అసలు నా కళ్ళ ముందే అన్ని వాళ్ళు కట్లేసి లెక్క పెడుతున్నప్పుడు ఆ బీరువాళ్ళ డబ్బుల గురించి నేను ఎందుకు ఆలోచిస్తాను? మనవి కాదు, ఆయన బీరువాతాళం ఎందుకు నాకు ఇవ్వడం ఎందుకు, ఆయన వెళ్ళి ఓపెన్ చేసుకోవచ్చు కదా. నానే కాదు బయట వాళ్ళు అన్నారు. ఎందుకు ఆ మాట అన్నాడో నాకు తెలీదు. సరే ఓకే, సెకండ్ స్టోరీ ఓవర్. నమస్కారం.